మళ్ళీ ముడుపు 1750 కోట్ల రూపాయల లంచం ఇక్కడ దొరికిపోతుంది క్లియర్గా. దీని మీదనే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇట్లాంటి ఒకళ్ళిద్దరు నాయకులు కాస్త గట్టిగానే మాట్లాడారు. కానీ మొండివాడు ఏం చేయగలుగుతారో చేశారు. ఇప్పుడు బయటపడింది. అది కూడా అమెరికా పట్టుకుంటే కానీ ఈ పాములు కదలట్లా, ఈ పుట్టలో పాములు కదలట్లా. పాయింట్ ఏంటంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అమెరికాకి ఇండియాకి బయలాటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఏంటి? అమెరికా భారతదేశాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం నేరస్తులు వాళ్ళు ఇక్కడ పట్టుకున్నా, వీళ్ళ వాళ్ళని అక్కడ పట్టుకున్నా, ఏ ప్రభుత్వం అయితే నేరారోపణ చేస్తుందో, విచారణ చేస్తుందో వాళ్ళకి ఈ నేరస్తులను అప్పగించాలి. ఇది ఒక అగ్రిమెంట్ ఉంది మిత్రదేశాల ఒప్పందంలో భాగంగా. మరి అలాంటప్పుడు అదానీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అదానీ అండ్ అదర్స్ 6 మీద అమెరికా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు మరి భారత ప్రభుత్వం అమెరికాకి అదానీని అప్పగిస్తుందా లేదా అనేది ఒకటి. అయితే ఇందులో ఈ కేసులో ముడుపులు తీసుకున్నది జగన్ కాబట్టి జగన్ కూడా అమెరికాకి ఇస్తారంటే అది ఉండే అవకాశం లేదు. ఎందుకు అని అంటే వాళ్ళ మెయిన్ క్లయింట్, డబ్బులు పెట్టింది ఆ దేశం వాళ్ళు, అదానికి. కానీ జగన్కి డైరెక్ట్ లింక్ లేదు. సో జగన్ వాళ్ళకి సంబంధం లేదు. ఇక్కడ జగన్ తీసుకున్న ముడుపులు తీసుకొని పాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను క్యాన్సిల్ చేసి కొత్తగా డబ్బులు తీసుకొని జనం సొమ్ముని దోచేసుకున్నాడు. కాబట్టి భారత ప్రభుత్వం సిబిఐకి ఇస్తుందా, ఈడీకి ఇస్తుందా, ఇంకో దేనికి ఇస్తుందని పక్కన పెడితే భారతదేశ ప్రభుత్వం ఈ 4 రాష్ట్రాలు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల మీద విచారణకు ఆదేశిస్తుందా లేదా అనేది చాలా కీలకమైన బ్రీఫ్ ఇంట్రడక్షన్ దీనికి సంబంధించి. ఇంకా ఇంతకంటే డీటెయిల్డ్గా మనం వెళ్ళి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అదానీని జడగొట్టాడా, అదానీ జగన్మోహన్ రెడ్డిని జడగొట్టాడా, వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని జడగొడుతున్నారా, అమెరికా దాకా మన పరువుని గంగలో కలుపుతున్నారా, మరి మోడీ గారు ఏం చేస్తున్నాడు మధ్యలో? మోదీ గారికి సన్నిహితంగానే ఉంటాడు కదా అదానీ. అఫ్కోర్స్ ఉండడం తప్పు కాదు, వ్యాపారవేత్తలు ఉంటేనే ఉద్యోగ కల్పన జరుగుతుంది, దేశ సంపద పెరుగుతుంది. కానీ మరి అంత తెలుస్తున్న మోడీ గారు అదానీ విషయంలో ఎలా వ్యవహరిస్తారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎలా వ్యవహరిస్తారు? ఇంత దారుణ